ఇటీవల కాలంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నే నాని వ్యవహార శైలి చూస్తే ఒక రకంగా ఆ బెదిరింపు ధోరణికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. నేను అందరూ చూసే ఉండుంటారు సోషల్ మీడియాలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేర్నే నాని ఒక సిఐని వేలు పెట్టి బెదిరించినటువంటి పరిస్థితి. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను, నేనేంటో చూపిస్తానని చెప్పి తీవ్ర స్థాయిలో ఒక స్టేషన్కి వెళ్ళి బెదిరించారు. సరే, ఎందుకు బెదిరించారు? పేర్ని నానిని ఏదైనా పోలీసులు ఇబ్బంది పెట్టారంటే అసలు పేర్ని నానికి పోలీసులకి సంబంధం లేదు. సో వాళ్ళ పార్టీకి చెందినటువంటి కొంతమంది వైసీపీ నేతలకు ఇటీవల 41 నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే సుబ్బన్న అనే ఒక వ్యక్తికి, ఆయన వైసీపీ నగర అధ్యక్షుడిగా ఉన్నాడు వైసీపీ పార్టీ నుంచి. సో ఆ వ్యక్తికి 41 నోటీసులు ఇచ్చిన సందర్భంగా అతను అదుపులోకి తీసుకున్నారని చెప్పి పేర్ని నాని పెద్ద సంఖ్యలో వెళ్ళిపోయి స్టేషన్లోనే సిఐని బెదిరించడం జరిగింది. వాస్తవానికి అంతకు ముందు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియకపోయినా పూర్తి స్థాయిలో ఆ సిఐని అయితే పేర్ని నాని బెదిరించిన వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. దీన్ని కృష్ణా జిల్లా ఎస్పీ కూడా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా పేర్ని నాని మీద మేము కేసు నమోదు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అసలు విషయం ఏంటంటే గత నెల 19వ తారీఖున మెడికల్ కాలేజీల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ పార్టీ. అదే టైంలో మెడికల్ కాలేజీ వద్ద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దాంతో పోలీసులు ఏం చేశారంటే ఆ సమయంలో మీరు నిరసన చేయడానికి అనుమతి లేదు, అక్కడ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు అనుమతి లేదు అని చెబితే స్టూడెంట్స్ ఎలా పోతే నాకెందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ వీళ్ళు అనుకున్న ప్రకారం వెళ్ళిపోయి ధర్నా అయితే దిగడం జరిగింది. పోలీసులు అనుమతి లేదు అని చెప్పిన తర్వాత కూడా ఆ ధర్నాకు దిగడంతో దాదాపుగా 400 మంది మీద కేసు అయితే నమోదు చేసి 41 నోటీసులు వీరందరినీ కూడా ఒక్కొక్కరిని స్టేషన్కి పిలిచి 41 నోటీసులు అయితే ఇస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ నగరాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ సుబ్బన్న అనే వ్యక్తికి కూడా 41A నోటీసులు ఇవ్వాలి. అదే విషయం ఏంటంటే స్టేషన్లో ఎస్ఐ సిఐ లేని సందర్భంలో 1-2 సార్లు వచ్చి బయటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం. సిఐ గారు ఎస్ఐ గారు లేరు కదా, నేను వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. అది కూడా పెద్ద సమస్య కాదు. బయటికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే సోషల్ మీడియాలో మీరెవరు పోలీసులకు సహకరించొద్దు, మీరెవరు 41A నోటీసులు తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇతర ఐడెంటిటీ కార్డులు కానీ మీకు సంబంధించిన ప్రూఫ్స్ ఏవి కూడా మీరు పోలీసులకు ఇవ్వద్దు, మేము చెప్పే వరకు ఎవరు కూడా మీరు పోలీసులకు సహకరించొద్దని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. సో దీన్ని పోలీసులు వెంటనే పసిగట్టారు. అంటే ఒక రకంగా ఇది ఏంటంటే మీరు పోలీసులకు ఎవరు సహకరించొద్దంటే ఒక రకంగా రెచ్చగొట్టడమే. ఇప్పుడు పోలీసులు 41A కేసు నమోదు చేసిన తర్వాత ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏదైనా ఉంటే లీగల్గా కోర్టులో చూసుకోవాలి. సో ఎప్పుడైతే మీరెవరు కూడా పోలీసులకు సహకరించొద్దు, మీరు 41A నోటీసులు తీసుకోవద్దని సోషల్ మీడియాలో పెట్టారో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుని ఈ సుబ్బన్న అనే వ్యక్తిని వెంటనే స్టేషన్కి పిలవటమే కాకుండా అదుపులోకి కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే సుబ్బన్న అంటే నగర అధ్యక్షుడిగా ఉన్నాడు కదా వైసీపీ అధ్యక్షుడిగా, సో ఎప్పుడైతే సుబ్బన్నను అరెస్ట్ చేశారో వెంటనే పేర్ని నాని ఏం చేశాడు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలని నాయకులను వేసుకుని స్టేషన్కి అయితే వచ్చాడు. నేరుగా అసలు సాధారణంగా ఎంత వ్యక్తి అయినా స్టేషన్కి వచ్చిన తర్వాత సిఐ గారు ఉన్నారా ఎస్ఐ గారు ఉన్నారా పలానా వ్యక్తి వచ్చారని చెప్పండి అంటారు, రమ్మంటే లోనికి వెళ్తారు. ఇది సహజంగా జరిగేదే. ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళైనా డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా లోనికి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ పేర్ని నాని ఏం చేశాడు, ఇక్కడ నన్ను అడ్డుకునేది ఎవడనుకున్నాడేమో కానీ నేరుగా అసలు ఎవరు ఎల్లమనకపోయినా వచ్చారని ఎవరు చెప్పకపోయినా నేరుగా సిఐ దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే, మాట్లాడటంలో కూడా తప్పులేదు. ఈ మాట్లాడే సమయంలో సిఐ మొహం మీద ఏలు పెట్టి బెదిరించాడు తీవ్ర స్థాయిలో. ఒక రకంగా ఏంటంటే నీకు ఉద్యోగం లేకుండా చేస్తా, నేను వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం లేకుండా చేస్తా, తమాషాలు చేయొద్దని చెప్పి తీవ్ర స్థాయిలో హెచ్చరించే సిఐ కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఇచ్చాడు అనుకోండి. దానికి సంబంధించిన వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఈ విజువల్స్ కూడా దానికి సంబంధించిన ఒకసారి చూడండి ఒకసారి. విన్నారు కదా ఏ స్థాయిలో సిఐని బెదిరించాడో. ఇదే క్రమంలో చూడండి సిఐ మీద 1-2 సార్లు మొహం మీద ఏలు పెట్టి బెదిరిస్తాడు. చూడండి వినండి ఒకసారి.
సో ఇది వాస్తవానికి పోలీస్ స్టేషన్లో ఇలాంటి అరుపులు కానీ విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడం కానీ ఖచ్చితంగా ఈ తప్పే. ఒకవేళ నిజంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్ని ఫీల్ అయితే దాన్ని లీగల్గా కోర్టులో చూసుకోవాలి. సో మేము కోర్టులోనే చూసుకుంటామని చెప్పి పేర్ని వెళ్ళిపోవచ్చు, పోలీసుల మీద ఒత్తిడి చేయక్కల. నేను ఎస్పీ మాట్లాడుతూ కూడా అదే చెప్పారు, ఎవరినైనా ఒక పని మీద మేము స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు వేరొక వ్యక్తి వచ్చి వదిలేయాలని బెదిరించినా లేదా బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసుల మీద విరుచుకుపడిన తీవ్ర పరిణామాలు ఉంటే ఇందులో ఉపేక్షించేది లేదు. మేము ఖచ్చితంగా పేర్ని నాని మీద కూడా విధుల్లో ఉన్నటువంటి పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ కేసులు కొంచెం సీరియస్గా ఉంటాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల మీద దురుసు ప్రవర్తన, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ కేసులు అనేవి కూడా కొంచెం సీరియస్గా ఉంటాయి. పేర్ని నాని మీద అయితే నమోదు చేయబోతున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసులు చెప్పేది ఒకటే, వాస్తవానికి ఆ వ్యక్తి వచ్చి 41 నోటీస్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటే మిగతాదంతా కోర్టులో చూసుకునేవాళ్ళే. కానీ 41A నోటీసు తీసుకోకపోగా ఎవరిని తీసుకోవద్దని చెప్పి ఒక రకంగా పోలీసులకు సహకరించొద్దని చెప్పి ఒక రకంగా బెదిరించడం జరిగింది. సో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. వాస్తవానికి పేర్ని నాని వచ్చేంత అక్కడ హడావిడి చేయాల్సినంత అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదన్నా ఉంటే లీగల్గా చూసుకోవచ్చు. మళ్ళీ ఇదే పేర్ని నాని ఏమని అడుగుతాడు, మమ్మల్ని ఉరిదీస్తారా, మహా అయితే ఉరిదీస్తారు, తీయండి, ఎంతమందిని ఉరిదీస్తారో తీయండి అని చెప్పి ఇదే పేర్ని నాని మాట్లాడటం. ఏమన్నాడు పేర్ని నాని, ఏమన్నాడు చూడండి ఒకసారి. మా వాళ్ళనే అరెస్ట్ చేస్తావా, వదలకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు, మేము అధికారంలోకి రాగానే ఉద్యోగం లేకుండా చేస్తా. సిఐకి పేర్ని నాని బెదిరింపులు, మా పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తావా, మేమంటే భయం లేదా, మేయర్ అంటే లెక్కలేదా, నీ అంతు చూస్తా, మేము అధికారంలోకి రాగానే నీకు ఉద్యోగం లేకుండా చేస్తా, మా వాళ్ళను వదిలేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు, మీకు వేలు చూపించే మాట్లాడతా, ఏం చేస్తావు, మా వాళ్ళను ఉరేస్తావా, మహా అయితే వారం రోజులు సబ్ జైల్లో పెడతావు, అంతే కదా, తరువాత మేమేంటో చూపిస్తాం. ఇది నిన్న పేర్ని నాని అక్కడ స్థానిక సిఐతో మాట్లాడినటువంటి మాటలు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బెదిరింపే. నేను వచ్చిన తర్వాత నీ అంతు చూస్తా, నీకు ఉద్యోగం లేకుండా చేస్తా, నీ మొహం మీద వేలు పెట్టే చూపిస్తా, ఏం చేస్తావో చేసుకో. ఇవన్నీ కూడా పోలీసులు అంటే బేసిక్గా పేర్ని నాని ఇంకా తానే మంత్రిగా ఉన్నాను అనుకుంటున్నాడో లేకపోతే వైసీపీ పార్టీ అధికారంలో ఉందనుకుంటున్నాడో తెలియదు, కానీ వాళ్ళకి అప్పుడు అలవాటు. సాధారణంగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది అదే. ఎవరైనా పోలీసులు వాళ్ళకి సహకరించకపోతే ఆ రోజు పదవులు ఉండేవాళ్ళు కాబట్టి పీకి పడేసేవాళ్ళు. ఇప్పుడు పదవి లేదు కాబట్టి పీకలాగా బెదిరిస్తున్నాడు. సో అంటే వైసీపీ నేతల ధోరణి మాత్రం మారలా, అదే ధోరణి. గతంలో కూడా మీకు గుర్తుందో లేదో, వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నప్పుడు పోలీసులను అదే స్థాయిలో బెదిరించాడు. ఏమని, 2 ఏళ్ళు గుర్తుపెట్టుకో, నేను ముఖ్యమంత్రి కాబోతున్నా, వచ్చిన తర్వాత నీ అంతు చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. గతంలో ఒక సందర్భంలో రోజాని పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి అదే మహిళా సిఐ మీద, ఒక మహిళా సిఐ మొహం మీద ఏలు పెట్టి తిక్కగా ఉందా, మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామని చెప్పి ఆ నేమ్ ప్లేట్ కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీ నేతలకు ఈ బెదిరింపులు అనేది సహజం. అంటే వైసీపీ నేత స్వతహా ఇదేంటంటే పోలీసులను బెదిరించడం, అంటే బయట చేసే రౌడీయిజాన్నే పోలీస్ స్టేషన్లో కూడా చేయటం. ఒక రకంగా నిన్న పేర్ని నాని చేసింది ఏంటంటే పోలీస్ స్టేషన్లో రౌడీయిజం, గుండాయిజం చేశాడు. ఈ స్థాయిలో పేర్ని నాని ఇది అవ్వాల్సిన అవసరం లేదంటే పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరులే. ఈ పేర్ని నాని ధైర్యం ఏంటంటే పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు. ఇదే పేర్ని నాని తీసుకెళ్ళిపోయి లోపలేసి కొన్ని రోజులు జైల్లో ఉంచితే అప్పుడు మిగతా వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకంటే పేర్ని నాని అంతటోనే తీసుకెళ్ళి లోపలేసారా బాబు, మనమైనా కుదురుగా ఉండాలని చెప్పి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే స్థాయిలో, పోనీ ఎవరైనా పేర్ని నాని ఎగురుతుంటే ఆపే ప్రయత్నం కానీ ఇంకోటి కానీ చేశారా అంటే అందరూ దానికి మించిన స్థాయిలో మాట్లాడటం. సో దీనికి నిన్న ఎస్పీ కూడా స్పందించాడు, ఒకసారి చూద్దాం. మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్ కి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాంట్లో భాగంగా దాంట్లో A8 మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఇంత ముందర అతనికి హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ని ఫాలో అవుతూ 41A CRPC దాని కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ BNSS కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నోటీస్ లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్ లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్ గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్ లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. సో విన్నారు కదా, ప్రధాన రీజన్ ఏంటంటే
తాను రాకపోగా పోలీసులు సహకరించకపోగా ఈ 400 మంది మీద పెట్టారు కదా, సో ఒక్కొక్కరిని పిలుస్తున్నారు కదా, మీరు ఎవరు వెళ్ళొద్దని చెప్పి అదే వాట్సాప్ గ్రూపుల్లో, వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశాడు. సో ఇది ఆ పోలీసులు నోటీస్కి అయితే రావడం జరిగింది. పోలీసుల విధులను ఆటంకి ఇక్కడ చూడండి ఖండిస్తున్నాం. జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవడం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ, తోలునాడుతూ, బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే irrespective of any party or any affiliation or any person, we will take very stringent action. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసుల విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా SHO ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. చూసుకుంటే ఇది ఒక పార్టీ, ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. స్టేషన్స్ లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం, అలా చేస్తాం, తర్వాత ఈ పరిణామం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు. సో అది ఏదైతే పేర్నేనాని నిన్న మాట్లాడాడో దానికి ఎస్పీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. స్టేషన్కి బలవంతంగా జనాన్ని వేసుకొస్తాం, వచ్చి వదిలేయాలి, వదిలేయకపోతే మీ అంతు చూస్తాం, తర్వాత ఇది చేస్తాం, అది చేస్తామని బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితి లేదు. అదే సమయంలో పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు ఖచ్చితంగా వారి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. అది పార్టీతోనో, వ్యక్తితోనో, హోదాతోనో ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిన్న కృష్ణా జిల్లా ఎస్పీ కూడా అదే స్థాయిలో పేర్నేనానికి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా పేర్నేనాని వ్యవహార శైలి ఎంటైర్ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు దాన్ని హీరోయిజంగా చూపించుకుంటున్నారు. హీరోయిజం అంటే ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి సిఐ మొహం మీద వేలు పెట్టి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ఎంత చూస్తానంటే అది హీరోయిజమా? పోనీ అక్కడ ఏదైనా పోలీసులు తప్పు చేస్తుంటే దాన్ని లీగల్గా మీరు సరిపెట్టుకోవాలా, లీగల్గా సెటిల్ చేసుకోవాలా. లీగల్గా మీరు కేసు గెలిచిన తర్వాత పోలీసులు చేసిన తప్పుని మేము కోర్టులో గెలిచామని చెప్పుకోవచ్చు. అక్కడ న్యాయస్థానం అనేది ఒకటి ఉంది. కానీ న్యాయస్థానాలతో పని లేదు, పోలీసులతో మాకు పని లేదు, చట్టంతో మాకు పని లేదు, మేము అనుకున్నదే జరగాలి, మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మేము చెప్పిందే శాసనం. మీరు ఏం అంటే మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా, లేకపోతే దౌపిడీలు చేసినా, దౌర్జన్యాలు చేసినా మా వాళ్ళని ఏం చేయకూడదు. రాజ్యాంగానికి లోబడి ఏ పనులు చేయకపోయినా మా వాళ్ళని ఏమనకూడదు. ఇది వైసీపీ పందా, ముఖ్యంగా పేర్నేనాని వ్యవహారం. ఏది ఏమైనా పేర్నేనాని మీద ఆ కేసు నమోదు చేయడంతో పాటు ఖచ్చితంగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు జోరుగా చర్చ అయితే నడుస్తుంది.